యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించాలని, మనందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని, మన కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా అనేక శ్రమల నుండి, బాధల నుండి విడుదలను ప్రసాదించమని ఈ ఆరాధనలో మనం అందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మీ సహోదరులారా, మీ ప్రత్యేక తలంపులన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి ఆయన ముందు మోకరించి ఆయన్ను ఆరాధించండి. విశ్వాసముతో కూడిన ఆరాధన, మంచి మనసుతో ప్రభువుకు చేస్తున్నటువంటి ఆరాధన పరిపూర్ణమైన ఆరాధన, దేవునికి ఇష్టమైన ఆరాధనగా మారబోతుంది. కాబట్టి ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈ ఆరాధనలో ఏం పొందుకోవాలనుకుంటున్నారు, ఈ ఆరాధన ద్వారా ఎలాంటి కార్యాలు జరగాలని ఆశపడుతున్నారో, ఏ శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు తొలగిపోవాలి అని ప్రార్థిస్తున్నారో ఆ ప్రభు ముందు సమర్పించండి. మనందరినీ ఎంతగానో ప్రేమించినటువంటి ప్రభు ఈరోజు మనకు కావలసిన అన్ని అనుగ్రహాలను ప్రసాదించబోతున్నారు. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసయ్యా, నీ సన్నిధిలో ఉంటే సంపూర్ణ ఆనందమయ్యా. నిన్ను ఆరాధిస్తూ ఉండగా నాలో ఉన్న సమస్యలు తొలగిపోతాయనే విశ్వాసముతో, నాలో ఉన్న బాధలు, శ్రమలు, ఇబ్బందుల నుండి నాకు విడుదల కలుగుతుందనే విశ్వాసముతో నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, నిన్ను మహిమపరుస్తున్నాను తండ్రి. నాలో ఉన్న ప్రతి బాధను నిన్ను ఆరాధిస్తూ ఉండగా తొలగించమని మనవి చేస్తున్నాను దేవాని. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం.
సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం యేసు ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా నే బ్రతకలేనయ్యా. నేనుండలేనయ్యా నీ బ్రతకలేనయ్యా. నేనుండలేనయ్యా నే బ్రతకలేనయ్యా. నేనుండలేనయ్యా నీ బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరు చప్పట్లతో రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. అందరు చప్పట్లతో యేసయ్యా నేను ఒంటరిగా ఉన్నటువంటి వేళలో భయముతో వణికిపోతున్నటువంటి వేళలో నీ సన్నిధిలో ఉండి మోకరించి ప్రార్థించగా సకల రోగాల నుండి బాధల నుండి మానసిక వ్యాధుల నుండి నాకు విడుదల కలుగుతుందన్న విశ్వాసముతో మీ ముందు మోకరించి ఆరాధిస్తున్నాను ప్రభువా. నాలో ఉన్న ప్రతి భయాన్ని ప్రతి ఆందోళనను ప్రతి ఒంటరితనాన్ని నాలో నుండి తొలగించబడి వేడుకుంటున్నాను. ఆమేన్. ఒంటరి పోరు నన్ను విసిగించిన స్తోత్రం. మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే నీమంతే అన్నావు. నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే నీమంతే అన్నావు. నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. నేనుండలేనయ్యా స్తోత్రమయ్యా. బ్రతకలేనయ్యా. నేనుండలేనయ్యా నీ బ్రతకలేనయ్యా. నేనుండలేనయ్యా నే బ్రతకలేనయ్యా. నేనుండలేనయ్యా నీ బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా.
మనసారా ఆరాధిస్తూ యేసయ్యా, బ్రతికిస్తానయ్యా. సాక్షిగా జీవిస్తాను యేసయ్యా. రాజా, నన్ను నీ ఆశీర్వదించండి ప్రభా, సన్నిధిలోని నన్ను అభిషేకించండి ప్రభా. ఈ ఆరాధనలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి కాచి కాపాడమని గొప్ప దేవుని వేడుకుంటున్నాను. నీ బ్రతకాలేనయ్యా, స్తోత్రం. నేనుండాలేనయ్యా, యేసు. నీ బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా 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 నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా, విశ్వాసానికి కర్తవు నీవే, నీ బాటలో నన్ను నడిపించుమా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నిన్ను మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నా ప్రాణమైన దేవా, నా ఊపిరి అయిన దేవా, నా సర్వమైన దేవా, నిన్నే ఆరాధిస్తానయ్యా. నిన్ను ఆరాధిస్తూనే మాత్రమే నేను బ్రతకగలనయ్యా. నిన్ను మహిమపరిస్తేనే నేను ఈ లోకములో జీవించగలను యేసయ్యా. ఈరోజు నేను ప్రాణముతో ఉన్నాను అంటే, ఊపిరితో ఉన్నాను అంటే కేవలం నీ ప్రేమేనయ్యా, నీ దీవెనే యేసయ్యా, నీ ఆశీర్వాదమే యేసయ్యా. సమస్య వెనకాల సమస్య, బాధ వెనకాల బాధ, ఆటంకాలు, అనేకమైన ఇబ్బందులు, అవమానాలు, ఎటు చూసినా ద్వారాలు మూసివేసినట్లే ఉంటున్నాయి యేసయ్యా. అయినప్పటికీ ఈ రోజు నేను ఇంకా సజీవంగానే ఉన్నాను అంటే
నీవు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావని అర్థం. నీవు నన్ను ఎంతో నీ దేవదూతలతో సంరక్షిస్తున్నావని విశ్వసిస్తున్నామయ్యా. స్తోత్రమయ్యా. యేసయ్యా, మీ ముందు నిలబడే యోగ్యత మాకు లేదయ్యా, అయినప్పటికీ నిలబడి ఉన్నాము. మేము ఆరాధించే యోగ్యత కూడా మాకు లేదు యేసయ్యా, అయినా కూడా ఆరాధిస్తున్నాము. కారణం ఏమిటంటే నీ దగ్గరికి వచ్చిన బిడ్డలను చీదరించుకునే దేవుడు మీరు కాదు. ఎన్ని పాపాలలో ఉన్నా తండ్రి అని మొరపెట్టగా ఏడవగా ఆ వచ్చిన బిడ్డలను హక్కున చేర్చుకొని ఆదరించే గొప్ప దేవుడు మీరే. అందుకే యేసయ్యా, నీవు లేకుండా నేను బ్రతకలేనయ్యా, నీవు లేకుండా నేను జీవించలేను యేసయ్యా. నాలో ఉన్న ప్రాణము మీదే. ఈరోజు నేను పొందుకున్నవన్నీ కూడా నీవే ప్రభా. నాకంటూ ఈ లోకాన ఏమీ లేదు యేసయ్యా. యేసయ్యా, అన్ని శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాల నుండి నన్ను కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఎంత గొప్ప ప్రేమయ్యా మీది. ఈ లోకములో మనుషులు అడిగిన దానిని ఇవ్వకపోతే వదులుకుంటారు. ఈ లోకంలో మనుషులు వాళ్ళ అవసరాలలో మనం ఉపయోగపడకపోతే వదులుకుంటారు. ఆ పరిచయాన్ని, ఆ సంబంధాన్ని, ఆ స్నేహాన్ని కూడా వదులుకుంటారు. మాటల మధ్య మనస్పర్ధాలు వచ్చినప్పుడు, విభేదాలు వచ్చినప్పుడు పూర్తిగా బంధాలనే తెంచుకుని ఉంటారు. ఒక్కసారి ఒక చిన్న మాట చెప్పగా ఎన్నో సంవత్సరాల పాటు దానిని మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉంటాం. కానీ నీదెంత గొప్ప ప్రేమయ్యా. ఎన్నిసార్లు మేము అవమానపరిచిన, ఎన్నిసార్లు మీకు అవిధేయంగా జీవించిన, మీరు మాత్రం మమ్ము కరుణిస్తూనే ఉన్నారు, కాపాడుతూనే ఉన్నారు, రక్షిస్తూనే ఉన్నారు యేసయ్యా. మీకు స్తోత్రమయ్యా. మేము ఆరాధించటమే నా జీవిత ధ్యేయమయ్యా. మేము ఆరాధించకపోతే నేను బ్రతకలేని యేసయ్యా. ఈ ఆరాధనలో నా జీవితాన్ని నేను పూర్తిగా సమర్పించుకుని విశ్వాసంలో బలపడి ఇంకా ఎక్కువగా మేము ఆరాధించి మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని స్తుతుల ఆసీనముపై ఆసీనుడైనటువంటి దేవ మీకు స్తోత్రమయ్యా. స్తుతుల ద్వారా మీకు ఒక బంగారు ఆసనాన్ని ఏర్పాటు చేసి, బంగారపు కుర్చీని ఏర్పాటు చేసి మేము మహిమపరిచే మహాభాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అందరూ కూడా రెండు చేతులు జోడించి ఆ ప్రభువును స్వీకరించుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ప్రేమ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.